అండ్ ఇప్పట్లో ఈ ఏఐ బాగా ఎక్కడ చూసినా మొత్తం అదే ఉంది. ఈ ఏఐని యూస్ చేసి డీప్ ఫేక్ వీడియోలు ఇట్స్ లైక్ నీకు ఇర్రెస్పెక్టివ్ లైక్ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని కావచ్చు, ఆఫీసర్స్ని కావచ్చు, ఎవరినైనా సరే లైక్ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువ అయిపోయాయి. ఇవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? చాలా వరకు ఉంటాయి సార్. ఫార్చునేట్లీ ఏంటంటే వచ్చిన డీప్ ఫేక్ వీడియోలన్నీ సెలబ్రిటీవే బయటకు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ సెలబ్రిటీ కామన్ మ్యాన్ ఎవరు రాలా. అవును. బట్ కామన్ మ్యాన్ యావరేజ్గా రోజుకు ఒక 50 to 100 వీడియోస్ ఈజీగా ఉంటాయి రెడీగా ఎవడో ఒకటి దగ్గర. ఓకే. నాకు ఇక్కడ జరిగేది ఏంటంటే డీప్ ఫేక్ని మనం అవాయిడ్ చేయలేం, ఎందుకంటే క్రిమినల్ మెంటాలిటీ అలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు టార్గెట్ అవుతారు దీనికంటే మేజర్గా ఇప్పుడు కామన్ మ్యాన్ టార్గెట్ దానికి. వీడు ఏం చేస్తున్నాడు, ఆర్బీఐ నుంచి ఒక గవర్నర్ వీడియో వస్తుంది, ఇట్స్ అ డీప్ ఫేక్ వీడియో. యాక్చువల్గా ఆర్బీఐ గవర్నర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఏ రోజు నోరు తెరిచి ఫ్రీగా ప్రతి ఇండియానికి మేము ₹1 ఇస్తామని ఎవరు చెప్పాడు. బట్ ఈ మధ్య మొత్తం అవే ఉన్నాయి. వస్తాయని లైక్ ఫలానా కంపెనీ వాళ్ళు చేసి షేర్స్ కొనుక్కోండి, షేర్ మార్కెట్లో ట్రైనింగ్ ఇస్తాము. రియల్గా చూస్తే వాళ్ళు కాదు, వాళ్ళు పోతున్నాయి. మీకు అక్కడ దాకా ఎందుకు సార్, డీప్ ఫేక్లో చెప్తా. ఓపెన్గా చెప్పాలంటే ఈ స్పా మసాజ్ సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, వాడు చూపించేది ఒకటి, అక్కడ అవుట్లో ఇంకోటి. అక్కడ పోయి ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ వీడియోస్ని చూసి తెలిసి తెలియకుండా కొన్నిట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ట్రేడింగ్ అప్లికేషన్స్లో వచ్చే వీడియోస్ ఫేక్. ఈరోజు ఒక ఏఐ వీడియో ఎంత క్లీన్గా ఉంటుందంటే నేను స్నానం చేసినా కూడా అంత క్లీన్గా ఉంటాను లేదో తెలియదు నా ఫేస్, అంత బ్యూటిఫుల్ నా పిక్చర్ ఏఐలో వస్తుంది.